నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలిసి ఓ నిచ్చెన ఎంత ఎత్తు ఉంటుంది? మహా అయితే మీరు ఎంత ఎత్తు అనుకుంటారో అంతకు 1000 రెట్లు పైగానే చెప్పండి. కానీ ఇప్పుడు నేను చెప్పే నిచ్చెన మాత్రం మీ ఊహకు కూడా అందదు. అవును, అది నిజమండి. అదే అంతరిక్షానికి నిచ్చెన. ఊహించండి, రాకెట్లు, ఫ్యూయల్ ఖర్చులు లేకుండా స్పేస్కి ఎలివేటర్లా పైకి ఎక్కడం అనేది ఎంత బాగుంటుంది. ఇది కేవలం సైఫై సినిమాల్లోనే అలా ఉంది కదా. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇప్పుడు దాన్ని రియాలిటీగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియోలో స్పేస్ ఎలివేటర్ ప్రాజెక్ట్ గురించి సవివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ముందుగా స్పేస్ ఎలివేటర్ అంటే ఏమిటి? ఇది ఒక భారీ కేబుల్ భూమిపై నుండి 36,000 కిలోమీటర్ల పైకి విస్తరించి భూగ్రావిటీతో సమతుల్యంగా ఉండే కౌంటర్ వెయిట్తో కనెక్ట్ అవుతుంది. దీనిపై క్లైంబర్స్ ఎలివేటర్ల పైకెక్కి స్పేస్కు వెళ్తాయి. అసలు ఈ ఐడియా 1895లో కాన్స్టాంటిన్ టసిలోవ్స్కీ అనే రష్యన్ సైంటిస్ట్కు వచ్చింది. ఇప్పుడు రాకెట్ లాంచ్లు $1 కిలో పేలోడ్కు $1,00,000 వరకు ఖర్చు అవుతున్నాయి. కానీ స్పేస్ ఎలివేటర్ కేవలం కొన్ని డాలర్లు మాత్రమే. సమస్య ఏంటంటే అంత పొడవు బలమైన మెటీరియల్ అయితే లేదు. కార్బన్ నానో ట్యూబ్స్ లాంటివి ట్రై చేశారు, కానీ సరిపోలేదు. ఇక్కడే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ హీరోలు ఎంటర్ అయ్యారు. 2019లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆఫ్ జెఫెర్ ఫెనాయిర్ అండ్ కొలంబియా యూనివర్సిటీ ఆఫ్ ఎమిలీ సౌండ్ఫోర్డ్ ఈ డ్యూవో స్పేస్ లైన్ అనే కాన్సెప్ట్ని ప్రపోజ్ చేశారు. ఇది ట్రెడిషనల్ ఎలివేటర్ కాదు, చంద్రుడి మీద నుండి భూమి వరకు డాంగ్లింగ్ కేబుల్ అవుతుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే చంద్రుడి భూమి చుట్టూ తిరుగుతూ గ్రావిటీ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్తో కేబుల్ను టైట్గా ఉంచుతుంది. ఈ కేబుల్ భూమి జియోసింక్రనస్ ఆర్బిట్ నుండి 36,000 కిలోమీటర్ వరకు వస్తుంది. చంద్రుడి మీద నుండి భూమి స్పేస్ స్టేషన్ వరకు వెళ్తాయి. ఇకపోతే దీనికి వాడే మెటీరియల్ ఏంటంటే టుడే అవైలబుల్ కార్బన్ నానో ట్యూబ్స్ లేదా కెవ్లార్. భూమి బేస్డ్ ఎలివేటర్కు 1,00,000 కిలోమీటర్ల కేబుల్ కావాలి, కానీ ఇది చాలా షార్టర్ అండ్ లైటర్. టెన్షన్ తక్కువ, బ్రేకేజ్ రిస్క్ 0. ఇది రియల్ బ్రేక్ త్రూ ఫ్రెండ్స్. ఇప్పటి టెక్నాలజీతో ఇది సూపర్ పాసిబుల్. అంతేకాదు, ఇది కానీ సాధ్యమైతే స్పేస్ ట్రావెల్ కాస్ట్ 99% తగ్గుతుంది. మూన్ మిషన్స్, స్పేస్ టూరిజము, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఇంక నుండి సూపర్ ఈజీ. $1 కిలో పేలోడ్కు $100, అలాగే రాకెట్లకు $10,000 మించి కూడా ఖర్చు అవ్వదు. అలాగే ఈ కేబుల్ ద్వారా చంద్రుడిని బేస్ చేస్తే భవిష్యత్తు మార్స్ మిషన్స్ కూడా హెల్ప్ అవుతుంది. కాకపోతే దీనివల్ల కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయండి. కేబుల్ను చంద్రుడిపై యాంకర్ చేయడం, క్లైంబర్స్ను సోలార్ పవర్తో డిజైన్ చేయడం, భూమి మైదానాల్లో ఇంటర్ఫియరెన్సు, మెటీరియర్ హీట్స్ వంటివి పెద్ద సవాళ్లు ఉన్నాయి. అంతేకాదు, దీని ప్రొటెక్షన్ కోసం లేజర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా కావాలి. వీటి సాధ్యాలు కూడా ఇప్పుడు సైంటిస్టులు పరిశీలిస్తున్నారు. ఇక దీని ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే, ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే 2050 నాటికి మూన్ ట్రావెల్ డైలీ రొటీన్ అవుతుంది. కేంబ్రిడ్జ్ టీమ్ ఇప్పుడు సిమ్యులేషన్స్ మెటీరియల్ టెస్ట్ చేస్తోంది. జపాన్, చైనా లాంటి కంట్రీలు కూడా స్పేస్ ఎలివేటర్ ప్లాన్స్తో రేస్లో ఉన్నాయి. ఇది మానవాళి స్పేస్ ఎక్స్ప్లోరేషన్కు గేమ్ చేంజర్ అవుతుంది. మన తర్వాతి తరం వారు రాత్రి భోజనం చంద్రుడి దగ్గర చేసి పొద్దున కల్లా ఇంటికి చేరుకుంటారేమో చూడాలి. ఏదేమైనప్పటికీ అంతరిక్షానికి నిచ్చెన అయిపోతే ఇంకా ఎత్తుకు వేయడానికి ఇంకేం దొరుకుతుందో మన సైంటిస్టులు చూడాలి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.